కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపు కోసం ఈ నెల 25న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 30వ తేదీన జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు వేములవాడకు 25వ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు వేములవాడకు రాబోతా ఉన్నారు. బహిరంగ స్థలము శాత్రాజ్పల్లిలోని సాయి రక్ష దాబా దగ్గర స్థలంలో బహిరంగ సభ కలదు. కావున పెద్ద ఎత్తున వేములవాడ నియోజకవర్గ ప్రజలు, రైతు లోకము, మహిళా లోకము, యువతి యువకులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేస్తూ ఈ ఎన్నికల్లో మార్పును కోరమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి ప్రజా వ్యతిరేక విధులు అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గద్దె దించి ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ అధికారులు తీసుకురావాలని చెప్పని సందర్భంగా కోరుతూ వేములవాడ నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యావత్తు కూడా పెద్ద ఎత్తున ప్రజలను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా మరి కార్యక్రమం విజయవంతం చేయడంలో పాలు పంచుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల నాయకత్వానికి అందరూ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరికి కృషి చేయవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను.